ప్రభుత్వ ఆసుపత్రుల్లో విలువైన ఎక్విప్మెంట్ మూలన పడుతోంది. ఓ పక్క చాలీచాలని ఎక్విప్మెంట్ అటుంచితే ఉన్న వాటిని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడంతో కోట్ల రూపాయల విలువైన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగులకు ప్రాణాంతకంగా మారుతోంది. థర్మామీటర్ నుంచి బీపీ మిషన్ వరకు, ఎక్స్రే, సిటీ స్కాన్ నుంచి వెంటిలేటర్స్, ఇంక్యుబేటర్ల వరకు వస్తువు ఏదైనా సరైన పద్ధతిలో వాడితేనే ఎక్కువ కాలం పనిచేస్తాయి. లేదంటే కోట్ల రూపాయల విలువైన మిషన్లను పక్కన పెట్టాల్సి వస్తుంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంజీఎం, ఈఎన్టీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల ప్రకాశ్ అనే యువకుణ్ణి యాక్సిడెంట్ అయి గాంధీ ఆసుపత్రికి తీసుకొస్తే సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ వెంటిలేటర్ లేకపోవడంతో తిరిగి గాంధీకి పంపించారు. ఇలా అటు ఇటు తిరగాల్సి రావడంతో 4 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కామన్. 100 కోట్ల రూపాయలు పెట్టి కొన్న వైద్య పరికరాల్లో కొన్ని కాలం చెల్లినవి కాగా మరికొన్ని సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడంతో పాడవుతున్నాయి. ఇంకొన్ని మిషన్లు తప్పుడు రిపోర్టులు ఇస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఒక చెప్పాలంటే ఇది పెద్ద టీం వర్క్ కాకుండా హెల్త్ కేర్లో పేషెంట్ అవుట్కమ్ సరిగా లేదు. టీం వర్క్ అంటే మషీన్లో ప్రాపర్ కంట్రోల్స్ రన్ చేయాలి రెగ్యులర్గా డైలీ. పెథాలజీ టీంలో ఆ కంట్రోల్ రన్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ బాగా ఉండాలి. బయోమెడికల్ ఇంజనీర్ వచ్చి రెగ్యులర్గా చూడాలి. రెగ్యులర్గా చూస్తే మషీన్ బాగా అవుట్పుట్ ఇస్తుంది. మెయింటెనెన్స్ తర్వాత డాక్టర్స్, పెథాలజిస్ట్, తర్వాత బయోమెడికల్ ఇంజనీర్స్ లేకపోతే వేరే స్పెషలిస్ట్ కూడా అందరూ కూర్చొని ఆ పేషెంట్కి ఏం జరుగుతుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కంబైన్డ్గా మాట్లాడితే ట్రీట్మెంట్ బాగా వస్తుంది. అందుకని ఆ టీమ్ వర్క్, కోఆర్డినేషన్ బిట్వీన్ అన్ని రెఫరల్ డాక్టర్స్, ల్యాబ్ డాక్టర్స్, తర్వాత రేడియాలజిస్ట్, ఇంజనీర్స్ అందరూ కూర్చొని పేషెంట్ గురించి మాట్లాడితే రెగ్యులర్గా పేషెంట్కి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన పరికరాలను బయో ఇంజనీరింగ్ సిబ్బందితో క్యాలిబ్రేషన్ చేయిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయో ఇంజనీరింగ్ సిబ్బంది లేకపోవడంతో ఎక్విప్మెంట్ త్వరగా మూలన పడుతోంది. మరోవైపు పరికరాలను సరిగా ఉపయోగించడం తెలియక రోగుల ప్రాణాలు పోతున్నాయి. నీలోఫర్లో ఇంక్యుబేటర్పై ఉన్న చిన్నారి వేడెక్కువై చనిపోయింది. ఖరీదైన పరికరాలకు చిన్న చిన్న రిపేర్ల కోసం నెలల తరబడి పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆ మెషిన్స్ సిమెన్స్ కంపెనీ అనే వాళ్ళ జర్మన్ బేస్డ్ కంపెనీ. మనము బ్రేక్ డౌన్ కాగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు వచ్చి ఇక్కడ చూసేసి ఏమేమి స్పేర్స్ కావాలని వెళ్ళి తీసుకొచ్చి చేసే లోపల కొంచెం 4-5 days పడుతుంది. మన సాటర్డే నిన్న హాలిడేస్ ఉండి వాళ్ళు రాలేదు. సో అయితే ఏమంటే ఇంకొక మెషిన్, ఇంకొక ఎంఆర్ఐ, ఒక సిటీ ఆల్రెడీ పెట్టాలని ఉంది గవర్నమెంట్కి. వాళ్ళు అంటే అన్ని హాస్పిటల్స్ కలిసి ఒకటేసారి తీసుకుంటారు కదా. రాష్ట్రంలో నిమ్స్ మినహా ఏ ఆసుపత్రిలోనూ బయోమెడికల్ ఇంజనీరింగ్ యూనిట్ లేదు. చాలా ఆసుపత్రుల్లో ఐటీఐ చదివిన వారితోనే నెట్టుకొస్తున్నారు. బ్లడ్లో ఉండే షుగర్ సొల్యూషన్లో అది కనుక 50 మిల్లీగ్రామ్ అని చెప్పింది అనుకోండి, లో షుగర్గా చెప్తుంది అని అర్థం. అందుకోసం ఆ ఎక్విప్మెంట్ని వెంటనే కూడా క్యాలిబ్రేషన్ చేయాలి. ఆ బయోమెడికల్ ఇంజనీర్ని ఎలాగైతే మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో డిపార్ట్మెంటే ఉన్నదో బయోమెడికల్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవాళ పరిస్థితుల్లో లేదు. ప్రత్యేకమైనటువంటి విభాగం బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం లేదు. సర్వీసింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ సరి అయిన సమయంలో పనిచేయకపోయినప్పుడు ఎందుకు పనిచేయట్లేదు అని చెప్పి నిర్ధారించిన చిన్న ఫ్యూజ్ ఉంటుందండి. ఆ ఫ్యూజ్ వేయడానికి బాంబే నుంచి ఒక అతను రావాలి. ఆ పరిస్థితి మనకు ఉండకూడదు. ఆసుపత్రులకు ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ చాలా సార్లు మిగిలిపోతున్నా గానీ ఎక్విప్మెంట్ నిర్వహణపై మాత్రం అధికారులు నజర్ పెట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలంటున్నారు పేషెంట్ల బంధువులు.